సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా డ్రోన్లను తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి వస్తున్న మహిళ బ్యాగ్ నుంచి తనిఖీ చేయగా 9,80,000 విలువ చేసే 18 డ్రోన్లను అధికారులు గుర్తించారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ వింతపోకడి నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో సాధారణంగా ప్రజల సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా కేటాయించిన మీటింగ్ హాల్లో కాకుండా డీసీ తన ఛాంబర్లోనే కార్యక్రమం నిర్వహించడంపై నిరసన వ్యక్తమైంది. దీని కారణంగా ఫిర్యాదుదారులు గంటల తరబడి డీసీ ఛాంబర్ ఎదుట నిలబడాల్సి రావడంతో ప్రజల అసహనం పెరిగింది. ప్రజావాణి వంటి ముఖ్యమైన కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా డీసీ వ్యవహరించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పురపాలక చట్టాన్ని సవరించాలని తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బీఆర్ఎస్ పురపాలక చట్టం తీసుకువచ్చిన స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తుందన్నారు. పురపాలక నూతన చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి స్థానిక సంస్థలను కాపాడాలన్నారు. సమగ్రమైన పురపాలక చట్టాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘాల చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్లే సమర్థవంతంగా విధులు నిర్వహించే అవకాశం ఉందని రెడ్డిరాజు పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను పెండింగ్లో పెట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళతామని చెప్పి 42 నుంచి 22% రిజర్వేషన్లు తగ్గించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం రేవంత్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ తన వైఖరి మార్చుకుని ఎన్నికలు రద్దు చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆర్ కృష్ణ హెచ్చరించారు. చిన్నారులో సహజమైన ఆసక్తి, అవగాహన, సృజనాత్మకత పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాత్ర అత్యంత కీలకమైందని డీసీపీ శిల్పవల్లి అన్నారు. నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకలను పాల్గొన్నారు. పిల్లలతో భావోద్వేగపరంగా కూడా మమేకం కావాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులకు సూచించారు. వారిని ప్రోత్సహించి సరైన దిశలో మార్గదర్శనం చేయాలని డీసీపీ శిల్పవల్లి పిలుపునిచ్చారు. అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ డిప్యూటీ కమిషనర్కు బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు గండి కొట్టే విధంగా ఉప్పల్లో భారీగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సంతకాల సేకరణ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 1000 కోట్లు వెంటనే వర్సిటీకి కేటాయించి అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగం లేక యూనివర్సిటీ కుంటుపడుతుందని, వెంటనే పోస్టులను భర్తీ చేయాలన్నారు. క్యాంపస్ విద్యార్థులకు ఉచిత మెస్ అందించాలన్నారు. కబ్జాలకు గురైన భూములను కాపాడి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని పర్యవేక్షించాలని కోరారు. డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి కాంట్రాక్ట్ అధ్యాపకుల తరపున స్వాగతం తెలుపుతామన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ వేతనాలను అమలు చేయకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలు నమ్ముకుని విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నా ఇప్పటి వరకు న్యాయం చేయకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్ యూజీసీ వేతనాలు అమలు చేయాలని ఆదేశించినా అధికారులు వాటిని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ బస్తీ వాసులకు మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, మరో 20 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సరైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశించారు. బస్తీల పర్యటనలో భాగంగా అధికారులతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రౌండ్ డ్రైనేజ్, అంతర్గత రహదారులు, వీధి దీపాలు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు గుర్తించారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. బాలికల హక్కుల కోసం పోరాడిన వీరవనిత ఈశ్వరీబాయి అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొనియాడారు. 107వ జయంతి పురస్కరించుకుని ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళర్పించారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆమె కృషి చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, కౌన్సిలర్గా ప్రజలకు సేవలందించిన ఈశ్వరీబాయి నేటి తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.